ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జోహార్ సావిత్రిబాయి పూలే గారికి, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి, జోహార్ సాకరేలమ్మ, జోహార్ గాడికి బాబా గారికి. ఈరోజు యావత్ దేశానికి చదువు తల్లి సావిత్రిబాయి గారి 126వ జయంతి 126వ వర్ధంతి సందర్భంగా పాలమూరు పట్టణంలో రజక సంఘాల ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులందరికీ పేరు పేరున, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. శివన్న గారు, నాగన్న గారు, సంగం గారు, రాజు గారు, మీకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, వందనాలు. ఇప్పుడు ఒకసారి మనం గమనించాల్సిందే, సుమారు 100 సంవత్సరాల క్రితం దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థలో అట్టడుగు వర్గాలు చదువుకోవడం దూరం ఉన్నటువంటి రోజుల్లో చదువు అనే మాట చెప్తే నాలుకలు కట్టేసేవాళ్ళు, లేదా సీసం పోసేవాళ్ళు, లేదా ఊరికి దూరంగా నెట్టుబడే ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు గారు చదువుకొని నా సమాజం ఎందుకు దూరమైన ఒకసారి వాళ్ళు ఆలోచన చేసి బలహీన వర్గాలు చదువుకుంటే తప్ప చైతన్యం కాదని ఒక సంకల్పంతో వారు చదువుకొని వారి భార్య సావిత్రిబాయి గారికి చదువు చెప్పి భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మగా తీసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు సావిత్రిబాయి వారి గారు వారు పాఠశాల పెట్టి అనేక ఇబ్బందులు కలిగించడం, లేదా పెళ్లి నీళ్ళు జరగడం, పోకుండా మాన్పించడం, లేదా వాళ్ళు ఉన్నటువంటి పెద్దలతో ఒత్తిడి చేయడం, చివరికి ఎంతవరకైనా మీకు స్కూల్ ఎందుకు అవసరమని కానీ తీసుకుంటుండే బ్రాహ్మణీయ వ్యవస్థను కాదని మొట్టమొదటి చదువుతండిగా సావిత్రిబాయి పేరు భారతదేశం అంతా చెప్తూ ఉందంటే చాలా మన గర్వకాలం అంతే. అంతేకాదు ఇలా మహిళా ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. సావిత్రిబాయి గారు వర్ధంతి జయంతి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు ఉద్యోగాలు మాకు వచ్చి కూడా వాళ్ళకి తెలియదు. ఇలా మనంగా చేయాల్సింది ఆ మహనీయురాలకి దండేసేది ఎవరైతే ఉపాధ్యాయ మహిళలు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చేయాలి, కార్యక్రమాలు చేయాలి. కానీ ఉద్యోగాలు చేసినట్టు వాళ్ళు అసలు సావిత్రిబాయి నుంచి మాకు ఉద్యోగం వారికి ఏనాడు కూడా తెలిసే ఆస్కారం కూడా లేదు. ఈ మనకు ఉన్నటువంటి మహనీయులు ఎవరైతున్నారో, శాస్త్రాలు బుక్కులు రాసినటువంటి పెద్దలు ఎవరైతున్నారో ఈ మహనీయుల చేతులు మరుగున పడేసిండ్రు. ఎప్పుడైతే ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమాలుగా ప్రజల మధ్యకు రావడం జరిగిందో అప్పుడు మన మహనీయులు మనం బయటకు తేవడం ప్రారంభం చేసేయాలి. భయపడి మనకు ఈ పాలకులు కేవలం ప్రజా సంఘాలకు, ప్రజా ఉద్యమాలకు, కుల ఉద్యమాలకు భయపడి ఇలా మహనీయులకు దండలేసే కార్యక్రమం తీసుకుంటున్నారు. చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలంటే వీళ్ళు చేసినటువంటి విధి విధానానికి కొన్ని 100 సంవత్సరాల క్రితంలో వాళ్ళు చేసినటువంటి విధానాన్ని చూస్తే ఇలా ఇప్పటి కూడా బీసీ వర్గాలు, అణగారిన కులాలు రాజకీయాల్లో చైతన్యం లేక మనం వెనుకబడి కారణం ఏంది? ఎందుకు మనం వెనుకబడుతున్నాం? ఆర్థిక స్తోమత లేదు, ఆర్థిక స్వావలంబన లేదు. మనకు అసలు పని చేద్దామన్న పని దొరకని రోజుల నుంచి కొంత చైతన్యం మెరిగేయాలి కూడా అడిగే హక్కును మనం నేర్పినటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం వీళ్ళు స్మరించుకోవాల్సిందే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి గారు కానీ, సాకరేలమ్మ కానీ, గాడికి బాబా కానీ, అనేక మంది అంబేద్కర్ మహాశయులు మొదలుకుంటే కూడా అనేక మంది కూడా అడిగే హక్కు నేర్పినటువంటి మహనీయులు. కాబట్టి వీళ్ళు మనం ఎప్పుడు కూడా శాసించుకోవాల్సింది, గౌరవించాల్సింది. సమాజంలో సావిత్రిబాయి పూలే చేసినటువంటి మహోన్నత దీక్షకేలా వేలాది లక్షలాది మంది పాఠశాలలు వెళ్తాయి. అదేవిధంగా చదువుకునేటువంటి మన బడుగు బలహీన వర్గాలు ఇలా చదువు కోరుకొని వాళ్ళ కాలంలో నిలబడడానికి ఆస్కారమైనటువంటి మహనీయులను స్మరించుకోవడం, లేదా ఈ ప్రభుత్వాలు కేవలము కార్యాపన చేసుకుంటూ, ఎందుకంటే దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు, ఈ బలహీన వర్గాలు చెందిన నాయకులు. కాబట్టి వీళ్ళని చైతన్యం సమాజానికి కనుక మనం బంధిస్తే మిగతా యావత్తు ఈ బీసీ సమాజం చైతన్యం అయితే మా హక్కులు అడుగుతారని చెప్పి వీళ్ళు ఎక్కడికక్కడ అనేదొక్కబడి కేవలం ఒక 40-30 సంవత్సరాల నుంచే ఈ మహనీయులు మన చరిత్రలు మన పెద్దవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలంటే ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలు అగ్రకులాలు మనమే చేస్తున్న కారణం మాత్రం ఆలోచన చేస్తే మరే వర్గాలు ఎక్కడికెక్కడ చైతన్యం కావుతున్న బలమైన సంకేతాన్ని చెప్పగానే చెప్పిస్తూ మన పిల్లలు చేసినటువంటి వెట్టి చాకరీ విముక్తి కోసం మొదలుకుంటే అనేక సంస్కరణలు మొదలుపెట్టినటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. చిన్నదానికి పెద్దదానికి ఉద్యమం చేస్తే తప్ప సమాజంలో మనకంటూ బతుకులేనటువంటి వ్యవస్థ ఏర్పడినటువంటి ఈ అద్భుత ఈ సిస్టంలో మనం ఎక్కడైతే ఎందుకు పని కావాల్సి వచ్చిందంటే అగ్రకుల పెద్దదారులు బ్రాహ్మణీయ వ్యవస్థలో మనం పూర్తిగా అడిగంటిపోయి ఎందుకు పనికిరాని వాళ్ళగా మిగిలిపోయిన సమాజంలో చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం వారు ఉత్పత్తి కులాలుగా మారి మీరు సేవ చేయండి, మేము బతుకుతాం, మేము కూర్చుంటామని చెప్పి ఒక సంకల్పాన్ని మనపై వృత్తి ఎప్పటికీ కింది కులాలను కూడా సేవక కులాలే, జాతక కులాలే మీరు అడిగే హక్కుల్ని పుట్టకూడదు, ప్రశ్నించే విధానం మీకు రాకూడదని చెప్పి బలంగా మనపై వృత్తి, మన పెద్దల నుంచి, మన తాతల నుంచి, మన ముత్తాతల మనపై వృత్తి ఈరోజు కొంచెం మార్పు చెంది ఒక 10% నుంచి 20% మనం అదేవిధంగా నేర్చుకున్నామంటే
ఈ మహనీయులు పెట్టినటువంటి దారి. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి మహోన్నత దీక్షకు భారతదేశంలో అనేక మంది మహిళలు, విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు రాజకీయాలన్నింటిలో కూడా రాణిస్తున్న కారణం ఏంటంటే ఆ రోజు ఈ తల్లి గారు బయటికి రాకపోతే ఇప్పుడు కూడా మనం వాళ్ళు ఏదో పనిచేసుకుంటున్నాం. అందుకే ఈ మహిళలకు కానీ కూడా అడుగుతూ ఉన్నాం, మహిళలకు చెప్తున్నాం, ఇలా సావిత్రిబాయి పేరు మీద ఉన్నటువంటి మహిళా దినోత్సవం చెప్తా ఉన్నారు. మహిళా దినోత్సవం దేనికి చేస్తూ ఉన్నారు మీరు? మహిళలంతా సమాజానికి అందించే కార్యక్రమం ఎందుకు తీసుకోవట్లేదు? ఈ కార్యక్రమాన్ని కూడా మహిళలు చేయించాలంటే సమాజంలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో మహిళలు కనుక చైతన్యవచ్చి ఇంకా చైతన్యవచ్చి సమాజం అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కడికి ఆటం ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ మహిళలు మరొకసారి మనం స్పందిస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారు 105 సంవత్సరాల వారు మొదలుపెట్టి 30 సంవత్సరాలుగా మొదలుపెట్టి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగినటువంటి తల్లి గారికి మరొకసారి రథసంఘం తరఫున, నా తరఫున అందరి తరఫున కూడా నమస్కారాలు, ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.